హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ దోసకాయ బంగాళదుంప టమాటా కర్రీ అండి. దానికి తయారు చేసే విధానం చిన్న దోసకాయ ఇవాళ చూడండి ఎలా వండుతాను. దానికి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నామండి. మనం ఎసరు పోసుకోవాలన్నప్పుడు నూనె తగ్గించేసుకోవచ్చు. లేదు మనం ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం నూనె చుక్క ఎక్కువ వేసుకొని కూర వండుకుంటే 2 రోజులు 3 రోజులు ఉంటుందండి కూర. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నాం, చిటికెడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆప్షన్ మీకు అది. దోసకాయ, చిన్న దోసకాయ, ఒక బంగాళదుంప, 2 3 టమాటాలు వేసేసి కూర వండుతున్నానండి. ఒక్క పూట సరిపోతుంది, అలా వండుకోవచ్చు. మరి ముఖ్యంగా క్యారేజీలకు వెళ్ళే వాళ్ళకి కూరగాయలు లేవు, అదొకటి ఉందన్నప్పుడు ఇలా వండేసేసి ఒక్క కారం ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఒక పూట క్యారేజీలకు వెళ్ళిపోతారు. తర్వాత ఇంట్లో ఉన్నవాళ్ళు ఏదో ఒకటి వేసుకుని తింటాం కదా, అలా ఒక్కొక్కసారి జరిగిద్ది. మనకి ఇంట్లో ఏమీ ఉండవు. సాల్టు, పసుపు కలుపుకొని ఒకసారి అటు ఇటు కలిపి ఒక మూత పెడదామండి. మళ్ళీ కరివేపాకు వేసుకోవడానికి తీసాను, మూత పెడుతున్నా. 1 నిమిషం తర్వాత చూడండి, సగం పైన మగ్గిపోయింది. కాస్త అటు ఇటు కలిపి ఇంకెక్కడ ఉడకాలన్నప్పుడు ముక్క అటు ఇటు కలుపుతున్నాం కదా, అప్పుడు ఉడికిపోద్ది ఫ్రెండ్స్. ఉప్పు సాలని చూసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెడుతున్నాను. మళ్ళీ 1 నిమిషం తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది, ఉడికిపోవచ్చింది. ఇప్పుడు మనం కారం వేసేసుకుందామండి. కారం వేసేసుకొని చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కట్టేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఊరు వెళ్ళినప్పుడు 2 రోజులైనా పెట్టుకోవచ్చు, బాక్సులో పెట్టుకోవచ్చు. అదే మరొన్న బాక్స్ లాంటిది పెట్టుకుంటే, సీసా లాంటిది పెట్టుకుంటే 2 3 రోజులు ఊరు వెళ్ళే వాళ్ళకి సరిపోద్దండి. చూడండి, అయిపోవచ్చింది. కానీ ఫ్రెండ్స్, పిల్లలు ఏమి తింటలేదు. పప్పుచారులు, కోడిగుడ్డు అంటున్నారు, కానీ పిల్లలకి అన్ని ఐటమ్స్ పెడితేనే బబుల్స్ రావండి. లేకపోతే చేతి కింద, మోకాళ్ళ దగ్గర, మొహం మీద సన్న సన్న పొక్కులు వస్తున్నాయి. అంటే ఏంటంటే పిల్లలకి ఏమి తినకుండా ఐటమ్స్ వాళ్ళు తినే పెడుతున్నాం. కానీ ఒక్క పూట కాకపోతే ఒక పూట మనము అన్నం తినిపించి ఏదో కూర, వాళ్ళు నా ఇష్టం లేని కూర మనం తినిపించేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోద్ది బాడీలోకి. అలాంటి కొన్ని మనమే సరి చేసుకోవాలండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పొక్కులు వస్తున్నాయి అంటే వాళ్ళు ఏమైనా విటమిన్స్ తగ్గిందమ్మా ఈ టానిక్ వాడండి, లేకపోతే ఈ బిళ్ళలు వాడండి అంటారు. దానికన్నా మనమే ఎట్టాకొట్ట ఓపిక చేసుకొని ఒక ముద్దలో మనం 2 3 ముద్దలు పెట్టే లోపల ఒక ముద్దలో వాళ్ళకి ఇష్టమైన కూర, ఒక ముద్ద మామూలుగా ఒక్కొక్కసారి అలా పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, మన ఇంట్లో ఏమీ లేనప్పుడు చిన్న దోసకాయ ఉంది, ఒక బంగాళదుంప ఉంది, కూర ఎట్లా అనుకుంటాం. కానీ ఒక్క దోసకాయ, ఒక బంగాళదుంప, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు వేసుకుంటే అప్పుడు కూర అయిపోద్దండి. ఇవాళ శనివారం మాకు భోజనాలు కూడా ఉన్నాయి. ఒక క్యారేజీకి నేను ఇలా వండాను. ఇవి కూడా చెప్పుకుంటుందంట, తెలియాలి. కొంతమందికి తెలియకుండా అమ్మ ఒక దోసకాయ ఏం చేస్తాంలే, ఏం వద్దులే అనుకుంటారు. అందుకని నేను ప్రతిదీ నా ఇంట్లో ఏది జరుగుతుందో నేను ప్రతిదీ చూపిస్తున్నా ఫ్రెండ్స్. నేను న్యాచురల్గా మనిషిని కూడా యూట్యూబ్లో రెడీ అయ్యి ఉండటం, నేను ఎలా ఉంటానో నేను అది కూడా పొద్దున్న క్యారేజ్ కట్టాలి కూడా అదరాబదరా ఇక చేసి అలాగే వీడియోలో పెడుతున్నాను. లైట్ తీసుకోండి. నేను నీట్గా లేననేది తెలియకపోవచ్చు, ఎందుకంటే పొద్దున్నే లేసి వంట చేసి రెడీ చేసి చూపించాలంటే కుదరదు. మాకు 7 క్యారేజీలు అయిపోవాలి. ఇంకా అది ఎందుకులే ఫ్రెండ్స్. దోసకాయ బంగాళదుంప ఇది నీళ్ళు వేయలేదు, మొత్తం కూర నూనెలోనే మగ్గిందండి. సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకుని క్యారేజ్ కట్టుకోవచ్చు. ఇలాగా చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. చాలామంది వండుకుంటారు, వండుకోలేని వాళ్ళు వండుకుంటారని చూపిస్తున్నాను. ఇంకెందుకు కావాల్సిన లైక్ చేయండి. థ్యాంక్ యూ.